నక్షత్ర ఈ విధంగా స్టేజ్ ఎక్కి అంటూ ఉంటుంది. నడక నేర్చుకునడానికే 6 నెలలు పడుతుంది. ఇక ఈ నాట్యం నేర్చుకోవాలంటే సగం జీవితం సరిపోతుంది. మరి ఇదంతా అవసరమా? అందుకే నేనేం చెప్తున్నానంటే మీరు ఈ ప్రాక్టీస్ చేయడం, ఇలా భరతనాట్యం చేయడం ఇదంతా ఆపేసేయండి. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే ట్రెడిషనల్గా అయితే మీరు ఇక ఫోక్ డ్యాన్స్, వెస్టర్న్ డ్యాన్స్ ఇలాంటివి మాత్రం చాలా అరుదుగా త్వరగా కూడా వస్తాయి. ఈ భరతనాట్యం అనేది ఇక మనకి సరితూగదు. అందుకే ఇలాంటి పాతవన్నీ వదిలేసి ఇప్పుడు వెస్టర్న్ మోడల్గా డ్యాన్స్ మీరు ప్రాక్టీస్ చేశారనుకో, వెంటనే మీకు డ్యాన్స్ వచ్చేస్తుంది. మర్చిపోయాను, అసలు ఇక్కడ మరి భరతనాట్యం కదా, వెస్టర్న్ డ్యాన్స్ ఎక్కడ నేర్పిస్తారని చెప్పేసి మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. మేబీ నేను కూడా ఆపోజిట్లో వెస్టర్న్ డ్యాన్స్ స్కూల్ ఇక ఓపెన్ చేయబోతున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే మీరు అందులో జాయిన్ కావండి. ఇక భరతనాట్యం అంటారా, అది మీకు రాదు. అందుకని నేను చెప్పేది అర్థం చేసుకొని, ఇప్పుడు వెస్టర్న్ డ్యాన్స్ చాలా స్టైల్ మోడల్గా ఉంటుంది. అలాంటి మీ డ్యాన్స్ నేర్చుకుంటే త్వరగా మీకు డ్యాన్స్ కూడా వచ్చేస్తుంది అని నక్షత్ర ఇలా స్పీచ్ ఇచ్చేసరికి కోపంతో భూమి చూస్తూ ఉంటుంది. అంతేకాకుండా శరత్చంద్ర కూడా కోపంగా చూస్తూ ఉంటాడు. ఈలోపు ఇలా స్పీచ్ ఇచ్చిన తర్వాత వెంటనే, అదేంటి మేడం, ఇక్కడ భరతనాట్యం అంటేనే కదా మా పిల్లల్ని తీసుకొచ్చాం, ఇప్పుడేంటి తిని ఇలా అంటుంది అని విధంగా వచ్చిన గెస్టులు అంటూ ఉంటారు. అప్పుడు వెంటనే భూమి నక్షత్రను అటు వెంటనే గుంజేసి, సారీ మేడం, తను చెప్పేది మీరు పట్టించుకోకండి, ఇక్కడ భరతనాట్యం మాత్రమే నేర్పిస్తాను, అది మా అమ్మ కళ, నేను అకాడమీ పెట్టిందే మా అమ్మ కోసం, మా అమ్మ కళ నెరవేర్చడం కోసం అని ఈ విధంగా ఇక అందరినీ కాంప్రమైజ్ చేపిస్తుంది భూమి. అక్కడి నుంచి అందరు కలిసి వెళ్తారు. ఈలోపు కోపంతో శరత్చంద్ర నక్షత్రను పిలిచి, అసలు నువ్వు ఏమనుకుంటున్నావు, నువ్వు అక్కడ మాట్లాడమేంటి అలా ఆ విధంగా, అంతేకాకుండా నువ్వు వేరే డ్యాన్స్ క్లాస్ అకాడమీ పెడతానని చెప్పేసి అది వెస్టర్న్లో పెడతానని నువ్వు అలా అందరి ముంగట చెప్పడం ఏంటి? అది నా శోభ కళ, అది నా కూతురు కూడా కళ, అలాంటి కళ ముంగట నువ్వు ఇలా మాట్లాడడం, ఇలా చెప్పడం నాకేం నచ్చలేదు. అసలు నా కూతురి కళను పాడు చేయాల్సిన అవసరం నీకేంటి అని శరత్చంద్ర కోపంగా అంటుండగా అప్పుడు అపూర్వ కోపంగా చూస్తూ ఉంటుంది. బావా, నేను కాస్త చెప్పేది వింటావా? ఏదో తెలిసి తెలియక నక్షత్ర అలా మాట్లాడింది, కానీ ఒక పని చేద్దాం బావా, నక్షత్ర గెలుస్తుందో భూమి గెలుస్తుందో వీళ్ళిద్దరి మధ్య పోటీ పెడదాం. అప్పుడు నక్షత్ర అనుకున్న అకాడమీ, భూమి అనుకున్న అకాడమీ కళ నెరవేరుడు, ఇదంతా ఎవరు గెలుస్తారో వాళ్ళ చేతిలో ఆ అకాడమీ పెడదాం. అది వెస్టర్నా క్లాసికల్ అని పక్కన పెడితే ఇక్కడ ఈ పోటీ జరిగే మధ్యలలో వీళ్ళిద్దరి మధ్య ఎవరు గెలిస్తే వాళ్లకు ఆ అకాడమీ వెళ్తుంది అని అపూర్వ అంటుంది. నేను రెడీ అని నక్షత్ర అంటుంది. నేను కూడా రెడీ అని భూమి కూడా అంటుంది. అప్పుడు వెంటనే ఇక పాట పెట్టిన తర్వాత ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఈలోపు అపూర్వ మనసులో అనుకుంటూ, ఎలాగైనా నా కూతురే గెలుస్తుందని చెప్పేసి ఇక అనుకుంటూ ఉంటుంది. ఈలోపు ఇక భూమి మనసులో తన శోభచంద్రను గుర్తు చేసుకుంటూ, అమ్మ, నీ కళ నెరవేర్చాలని నేను ఇలా ముందడుగు వేశాను, నువ్వు నన్ను ఇందులో గెలిపించి అకాడమీ మళ్ళీ బావతో రన్నింగ్ అయ్యేలా చూడు అమ్మ అని చెప్పేసి మనసులో మొక్కుకుంటూ ఉంటుంది. ఈలోపు అనుకోకుండా నక్షత్ర అలా కాలు స్లిప్ అయి కింద పడిపోతుంది. అప్పుడు వెంటనే భూమి గెలుస్తుంది. శరత్చంద్ర ఇక వెంటనే అలా లేచి క్లాప్స్ కొడుతూ ఉంటారు. అక్కడ మీర ప్రతి ఒక్కరు కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఇక నక్షత్ర ఈ విధంగా అంటూ ఉంటుంది, నేను కాలు జారి సడన్గా స్లిప్ అయి కింద పడ్డాను, అలా అని చెప్పేసి భూమి గెలిచిందని చెప్పేసి
అలా ఎలా అంటావు డాడ్? లేదు, ఇక్కడ నువ్వు కాలు జారవా, కాలు తట్టి కింద పడ్డావా అని లెక్క కాదు. ఈ డాన్స్లో ఎవరు వినేది మాత్రమే లెక్క. అది ఎలాగో అపూర్వ చెప్పింది కాబట్టి నేను దీనికి ఒప్పుకున్నాను. అయినా ఎప్పుడైనా నా పెద్ద కూతురే గెలుస్తుంది. ఆ అకాడమీ శోభచంద్ర కళ, ఆ కళ నెరవేర్చడానికి భూమి, ఇప్పుడు అకాడమీ భూమి చేతికి హ్యాండ్ఓవర్ చేయబడుతుందని చెప్పేసి శరత్చంద్ర మాటలు విని ఇక నక్షత్ర కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు అపూర్వ, ఏమంటావు అపూర్వ? అవును బావా, నువ్వు ఏం చెప్తే అదే బావా. భూమి గెలిచింది కదా, అకాడమీ భూమి నడిపించాలని చెప్పేసి ఈ విధంగా నాంచుకుంటూ మాట్లాడుతూ భూమిపై కోపంగా చూస్తూ ఉంటుంది. నక్షత్ర లోపలికి వెళ్ళి ఫ్లవర్ వైజ్ ఇక విసిరి కొడుతూ ఉంటుంది. అపూర్వ కోపంగా వెళ్తుంది. కోపంతో నక్షత్ర ఫ్లవర్ వైజ్ మొత్తం విసిరి కొడుతూ ఉంటుంది. అప్పుడు అపూర్వ లోపలికి వెళ్తుంది. ఏంటి బేబీ? లేదమ్మా, ఎట్టి పరిస్థితుల్లో అది అకాడమీ బావతో రన్ చేయాల్సిన అవసరం లేదు. ఎలాగైనా సరే ఇక దాని పెళ్లి త్వరగా చేసి దూరం చేయాలని చెప్పేసి అంటుండగా, దాని గురించి కదా నేను కూడా ఆలోచించేది. అసలు ఎట్టి పరిస్థితుల్లో బావ ఒప్పుకోడనుకున్నా, కానీ అది ఏం మాయ చేసిందో ఏంటో బావ ఒప్పేసుకున్నాడు ఆ గగన్ గాడితో అని విధంగా అనుకుంటూ ఉంటుంది. ఈలోపు వెంటనే మళ్ళీ అకాడమీకి వెళ్తుంది. అదే సమయానికి ఇక గగన్ కూడా అకాడమీకి వెళ్తాడు. ఈలోపు ఉదయ్ అపూర్వ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత భూమి కోసం వస్తాడు. అప్పుడు అపూర్వ ఉదయ్తో మాట్లాడుతూ ఈ విధంగా అంటూ ఉంటుంది. ఏంటి ఉదయ్, ఇంత పొద్దున్నే వచ్చావు? అంటే భూమిని చూద్దామని. భూమి ఈ టైంలో ఎందుకు ఇక్కడ ఉంటుంది? అకాడమీలో ఉంటుంది. ఓ అవును కదా. అవును, నువ్వు భూమితో రోజు ఉండాలనుకుంటున్నావా? అవును. అయితే ఒక పని చెయ్యి, నువ్వు కూడా డ్యాన్స్ క్లాస్లో జాయిన్ కా. అప్పుడు భూమి నీతో ఉన్నట్టుంటుంది, తనతో స్పెండ్ చేసినట్టు కూడా ఉంటుంది అని అంటుండగా, అవునా, అంటే ఇప్పుడు జాయిన్ కావాలంటే ఇప్పుడు ఎలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటా. ఉదయ్, ఏం ఆలోచిస్తున్నావు? అంటే ఇప్పటికిప్పుడు జాయిన్ అంటే కుదురుతుందా లేదా అని చెప్పేసి ఆలోచిస్తున్నా. ఏముంది, ఇక నేను బావని పిలుస్తా. నాకు బావా బావా. ఏంటి అపూర్వ? నమస్కారం అల్లుడు గారు. నమస్కారం అండి. ఏం లేదు బావా, ఉదయ్ భూమితో స్పెండ్ చేయాలనుకుంటున్నాడు, అంతేకాకుండా తన డాన్స్ నేర్చుకోవాలని కూడా అంటున్నాడు. ఇప్పుడు ఒకవేళ ఇప్పటికిప్పుడు అని చెప్పేసి ఆలోచిస్తున్నాడు. ఓ అదేంత ఉదయ్, వెంటనే నువ్వు వెళ్ళాలనుకుంటున్నావా? సరే అని చెప్పేసి ఇక వెంటనే ఇక అకాడమీలోకి వెళ్ళడానికి లెటర్గా శరత్చంద్ర రాసిస్తాడు. ఈలోపు భూమి క్లాసికల్ డ్యాన్స్ పిల్లలకు నేర్పిస్తూ ఉంటుంది. అలా ఎదురుగా గగన్ ఒక్కసారి చూడక ఇక భూమిని చూసి అలా ఫ్లాట్ అయి చూస్తూ ఉండిపోతా. భూమి మాత్రం పిల్లలకి క్లాసికల్ చెప్తూ ఉంటుంది. ఈలోపు ఉదయ్ భూమి దగ్గరికి వస్తాడు. ఇక భూమి, ఏంటి ఇక్కడికి వచ్చారు? నిన్ను చూడబుద్దవుతుంది. ఇది డ్యాన్స్ అకాడమీ, ఇలాంటి మాటలు పిల్లల దగ్గర మాట్లాడకూడదు. అయినా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటుండగా, ఇక నుంచి నేను ఇక్కడే ఉండడానికి వచ్చాను. ఏంటి? అవును భూమి, నిన్ను చూడబుద్దవుతుంది, కాకపోతే ఇక్కడ ఉండడం వీలు కాదు, కాబట్టి నీతో పాటుగా నేను కూడా డ్యాన్స్ నేర్చుకుంటా. మీరు నేర్చుకుంటారా? అది ఆయన ఒప్పుకోవాలి కదా. ఆల్రెడీ నేను ఇక అపాయింట్మెంట్ లెటర్ కూడా తీసుకొచ్చానని మీ నాన్నగారే ఇచ్చారు అని వెంటనే అపాయింట్మెంట్ లెటర్ చూపించేసరికి షాక్ అయిపోతుంది. నేను ఒప్పుకున్నా, అతను ఒప్పుకోవాలి కదా అని చెప్పేసి అపాయింట్మెంట్ లెటర్ తీసుకొని గగన్ క్యాబిన్లోకి వెళ్తాడు. ఇదిగో బాస్ అని చెప్పేసి వెంటనే అపాయింట్మెంట్ లెటర్ గగన్ చేతికి ఇచ్చిన తర్వాత గగన్ అపాయింట్మెంట్ లెటర్లో శరత్చంద్ర సిగ్నేచర్ ఉంటుంది. అది చూసి కోపంతో అపాయింట్మెంట్ లెటర్ చించేస్తాడు, విసిరి కొడతాడు. ఇక డాన్స్ అకాడమీకి రావాలంటే తన కృషి పట్టుదలతో అపాయింట్మెంట్ చెల్లదని మోకం మీద గగన్ ఉదయ్కి చెప్పేసరికి కోపంగా వెళ్తాడు. భూమి మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఏం జరగబోతుందో తెలుసు.